గత ప్రభుత్వంలో మేము తెచ్చిన కాపు కళ్యాణ మండపాలు నా హయాంలో 28 కాపు కళ్యాణ మండపాలు తెచ్చాం. పిఠాపురం హెడ్ క్వార్టర్ లో బీసీలకు ఇచ్చాం, ఎస్సీలకు ఇచ్చాం. అవి సగంలో ఆగిపోయి ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ బీసీ ఎస్సీ కాపుకు సంబంధించిన కళ్యాణ మండపాలని ఫేస్ వైజ్ కంప్లీట్ చేయాలి. అన్ని మేజర్ గ్రామాల్లోనే తెచ్చాను నేను. 27 తెచ్చాను, 28 పిల్లర్స్ లెవెల్లో లేసి ఆగిపోయినాయి. అదొకటి చేయాలి. ఓకే సరే, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మీరు పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యారా? కలిశాను. ఏంటంటారండి ఆయన? కలిసా, అభినందించాం. ఆయన పదవుల గురించి ఆలోచన గానీ పదవి వచ్చిందనే గొప్పగానే ఆయనకి ఏమీ లేదు. ఆయన ఇదివరకు ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏంటంటే ఆయనకి ఆలోచన అలా కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎలా చేయాలి, రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలనే ఒక ఆలోచన. ఈయనకన్నా అదే ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి కన్నా అదే ఆలోచన. రెండు ఆలోచన లేదు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక సెలబ్రిటీ. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు మనసులో చూరకున్న మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవర్ అది. సో ఒక రాజకీయ నాయకుడిగా ఏదో చెయ్యాలనే తపన, ఇవన్నీ ఎలా అనిపిస్తుంటుంది వరం గారు? మీరు చాలామంది పొలిటీషియన్ చూశారు కదా, వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ప్రశ్నించే వ్యక్తి, ప్రతిపక్షంలో పార్టీని మోసుకొని ఎవరో కూడా మోయలేని విధంగా పార్టీని మోసి సొంత డబ్బులతో పార్టీని నడిపించి ఆయన కష్టార్జితం 35 కోట్లు రైతులకి డిస్ట్రిబ్యూషన్ చేసి ఆయన ఈ రోజు పవర్ లోకి వచ్చారు. అంటే రాజకీయ వాతావరణానికి 100% ఈవేళ వచ్చారు. కొన్ని రోజులు ఆ గ్లామర్ వాతావరణం నుంచి రాజకీయ వాతావరణంలో కలవడానికి కొద్ది సమయం పడుతుంది. రాజకీయ వాతావరణం లోకి పూర్తిగా 100% వచ్చేస్తారు. అప్పుడు ఏ విధమైన ఇబ్బందులు కూడా ఎవరికి ఉండవు. అది. సో అక్కడ చాలామంది ముందుగా నేను ప్రస్తావించినట్లుగా పవన్ కళ్యాణ్ కలాలనుకుంటున్నారు. నేతలు టీడీపీ, జనసేన మొత్తం క్యాడర్ ఎవరైతే ఉన్నారో, ఆయన కోసం కష్టపడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఇంటరాక్షన్ ఏమైనా పెట్టారా ఈ 3 రోజుల్లోని? 3 రోజులు కలుస్తారు కదా, కార్యకర్తల సమావేశం పెట్టారు కదా, అందరూ కలుస్తారు. ఆయన కూడా, ఆయన దగ్గర కూడా రిపోర్ట్ ఉంది, ఎక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది ఆయన కూడా అందులో మాట్లాడతారు. పనిచేసిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. అందులో తేడా లేదు. ఇంకా ఎవరన్నా మర్చిపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి గట్టిగా పనిచేసిన వ్యక్తులను ఎవరు కూడా ఎప్పుడు ఆయన మర్చిపోరు. ఆ రిపోర్ట్ ఉందా అండి ఆయన దగ్గర? ఎక్కడ ఏంటి అన్నది ఆయన దగ్గర ఉంది. మేము ఎప్పటికప్పుడు వీక్లీ రిపోర్ట్ సబ్మిట్ చేశాను. ఓకే. మరొకటి, పవన్ కళ్యాణ్ గారు అక్కడ నివాసం కూడా ఏర్పరచుకుంటారు అని చెప్పి అప్పట్లో బాగా ఎక్కువ టాక్ వచ్చింది. దానికి సంబంధించి ఏమైనా స్థల సేకరణ అది ఏమైనా ఉన్నాయండి? అది నడుస్తుందా? ఆల్రెడీ నివాసం ప్రైవేట్ గా కాకుండా సొంతంగా కూడా నేను ఇక్కడ నివాసం ఉంటున్నారు కదా ఆయన. సొంతంగా కూడా అన్నారు. ఇంకా ఆ విషయాలు ఇంకా నాకు ఇంకా తెలియదు. సొంతంగా కడతా అన్నారా, ఆ విషయాలు ఇంకా తెలియదు. ఇంకా ఎక్కడ ఏమి తీసుకున్నట్టు దాఖలాలు ఎక్కడ కనపడలేదు. ఒకవేళ ఇంకా ఇప్పుడే కదా అవుతా తీసుకోవడం అంతసేపు పని. అవసరం అయితే మా మెయిన్ రోడ్ మీద మా ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ లో కట్టుకుంటానో నాకు అభ్యంతరం లేదు. సీటే కాదు, ల్యాండ్ కూడా త్యాగం చేస్తున్నారు వర్మ గారు. సీటే కాకుండా ల్యాండ్ కూడా సిద్ధమా ఇచ్చేయడానికి? ఏముంది, మరి మా నాయకుడిగా మా అధ్యక్షుడు కదా, మరి అధ్యక్షుడు అయినప్పుడు మరి మాత్రం షెల్టర్ ఇవ్వాలి కదా మేము. సార్, మీ భవిష్యత్తు ఏంటండి? ఏమన్నా క్లారిటీ వచ్చిందా? ఇంకా టైం ఉందా? నా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా నేను ముందుకు వెళ్తాను. అదే మా భవిష్యత్తు. అంటే మీ క్యాడర్ కూడా కొద్దిగా ఏంటి